ప్రార్థన చేయండి చేస్తారు, ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగంటే అడుగుతారు. కానీ ఏమి లేకుండా ఏం చూసుకోకుండా అడుగుతారో తెలుసా? నువ్వు నిర్దోషిగా ఉన్నావా అది చూసుకోరు. గమనించాలి. నీ దోషాన్ని కడుగుకొని నీతిని నీ జీవితంలో స్థిరపరచుకుని దేవుడు కోరుకునే నీతి నిన్ను విడిచిపోకుండా చూసుకో, నీ నుండి దాటిపోకుండా చూసుకో. దేవుడు కోరుకునే నీతిని నీ గుండె లోతుల్లో స్థిరపరచుకో, దాని నుండి దాటిపోబాకు. ఎంత కష్టం ఎదురొచ్చి పడుతున్నా కూడా నీకు దేవుడు నిన్ను ఎక్కడ నిర్దోషిగా ఉండమన్నాడో, నిన్ను ఎక్కడ నీతిమంతుడిగా ఉండమన్నాడో అక్కడ నిర్దోషిగా నీకు అర్థమైందా? తప్పులు చేయించే సమస్యలు వచ్చి నీ ముందు నిలబడి వికటట్టహాసం చేసి నిన్ను భయపెడుతున్నప్పటికీ నువ్వు నీతికి నిలబడు. నీ నిర్దోషత్వాన్ని బట్టి నా దేవుడు మేఘములు వంచి నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను ఆదుకోవడానికి, నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి, నీ పక్షముని యుద్ధం చేసి నీ తల పైకెత్తడానికి వస్తాడు. తల పొగరుతో నీ ముందు నిలబడి నిన్ను భయపెట్టే వారి కొమ్ములు విరిచేస్తాడు. నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. నీ యథార్థతని నువ్వు కోల్పోతావు. ఇక్కడ అంటాడు, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకేమిచ్చాడు? ప్రతిఫలం. నీకు ప్రతిఫలం లేదంటే ఏది? నిర్దోషత్వం ఏది? దేవుడు ఆశిస్తున్నటువంటి కోణంలో నీ జీవితాన్ని నిలబెట్టుకున్నది ఏది? ఎక్కడ? నీ ఆలోచన మారిందా? నీ మాట తీరు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ బుద్ధి మారిందా? మార్పు అనేది నీ జీవితంలో లేకుండా దైవికమైనటువంటి సహాయాన్ని కోరుకోవడానికి నీవు ఎక్కడ అర్హుడుగా ఉండగలవు? ఇది ఆలోచించాలి. అది ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆయన నిర్దోషత్వం బట్టి ప్రతిఫలం ఇచ్చాడంటే. ఇంకో మాట ఏంటంటే తెలుసా? 22వ వచనంలో, యెహోవా భక్తి మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా భక్తి మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడిన కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టి